42% అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్ అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్ను జారీ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీనవేషాలు వేస్తూ పార్లమెంటులో చట్టం చేయడం లేదు. బీసీలపైన ముసలి కన్నీరు కారుస్తున్న నరేంద్ర మోడీ మరి 42% రిజర్వేషన్ను ఎందుకు చట్టం చేయడం లేదని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక రూపాల్లో ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం కూడా పూర్తిగా వెనుకబడి ఉన్నారు. సామాజిక న్యాయం అందడం లేదు. తక్షణమే 42% రిజర్వేషన్ని పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ నేతగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్డినెన్స్ను మరి చేసి ఇన్ని రోజులు అవుతున్నా ఎందుకు నువ్వు చట్టం చేయడం లేదని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కేవలం ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు తెలంగాణకు సంబంధించిన బీజేపీ మంత్రులు ఈరోజు ముస్లింల పేరుతోటి ఈ రిజర్వేషన్లు ఆపాలని చెప్పేసి లింకు పెడతా ఉన్నారు. మోచేతికి బోడగుండుకు లింకు పెట్టడం సరైంది కాదు. ఈరోజు బీసీల మీద ప్రేమ ఉంటే తక్షణమే 42% రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి, ఆ విధంగా పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.